అందరికీ దేశంలో ఇండియా కూటమి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన రాజకీయ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. రాజ్యాధికార దిశగా ఏ మార్పులు చేయలేదు. రాజ్యాధికారం వైపు ఎంతమంది ప్రయాణం చేసినా కూడా చివరికి ఎదురై పూర్తిగా వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలతోనే పూర్తిగా రాజకీయం నడుస్తుంది. ఇలాంటి ప్రమాణాలు ఎక్కడ కూడా లేకుండా రాజకీయ విధానాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండానే వెళ్ళిపోయింది. ఎంతసేపు ఉండే నేను గెలవాలి, నువ్వు గెలవాలి అన్నట్టు ఒక ప్రగల్భాలతోనే రాజకీయం నడుస్తుంది తప్ప ఈ వర్గాలకు, ఏ వర్గాలకు, ఈ ప్రజలకు ఏ విధమైన న్యాయపరమైన భరోసా ప్రజలకు తెలపకుండానే రాజకీయం జరిగిపోతుంది. రేపు 4వ తారీఖు ఎన్నికల విధి విధానాలు ఏ విధంగా ప్రజలకు చేకూరుస్తాయి, ఏ విధంగా ఆప్యాయతనిస్తాయి, ఏ విధంగా అనుభూతిని ఇస్తాయి అనేది కూడా వేచి చూద్దాం.